హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు ఒక్కొక్క అడుగు ముందుకు పడుతూ ఉంది. ఇప్పుడు అందరికీ చుక్కలు కనిపిస్తున్న సమయంలో రఘురామకృష్ణంరాజు గారు మీడియా ముందుకొచ్చి ఓ సంచలన వ్యాఖ్య చేశారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఎంక్వైరీ కూడా జరగబోతోంది. ఈ కేసులో ఏ3గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటిదాకా సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, ప్రభావతి ఇవన్నీ వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎంక్వైరీ కూడా మీరు చూడబోతున్నారు అని ప్రకటన చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఎంక్వైరీకి పిలవబోతున్నారా? జగన్మోహన్ రెడ్డిని ఎంక్వైరీకి పిలిస్తే జరగబోయే పరిణామాలేంటి? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకం చౌదరి గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. మామూలుగా రఘురామకృష్ణరాజు గారి కేసులో సీతారామాంజనేయులు అరెస్ట్ ఎప్పుడు, లేదా సునీల్ కుమార్ మీద చర్యలు ఎప్పుడు అనేది అందరూ మాట్లాడుకుంటున్నమాట. సునీల్ కుమార్ మీద ఇప్పటికే ఎంక్వైరీ పడింది. ఇది పక్కన పెడితే రఘురామకృష్ణరాజు గారు ఇవన్నీ ఎందుకు మీరు చూస్తున్నారు? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి రాబోయే కాలంలో ఎంక్వైరీకి రావాల్సిన పరిస్థితులు రాబోతా ఉన్నాయి అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి ఆయన వ్యాఖ్యలు? అంటే మనకి ఒక విషయం, అంటే నేను పొగిడినట్టు ఉంటుందేమో కానీ అల్లూరి సీతారామరాజు గారి గురించి మనం చరిత్రలో చదువుకున్నాం. ఎందుకంటే అప్పుడు మనం పుట్టలేదు, మనకు తెలియదు. స్వాతంత్ర సమర యోధుడు, తెలుగు వారికి ఈ రోజు వరకు ఆయన పేరు చెబితే రక్తం ఉప్పొంగుతూ ఉంటుంది. ఆయన పోరాట స్ఫూర్తి అంటే అల్లూరి సీతారామరాజు గారు అని భావిస్తూ ఉంటాం. అవును, ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ వ్యక్తి. ఆయన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో పోరాడారో, ఆయనకు అంత పేరు వచ్చిందో మనకు తెలియంది కాదు. చరిత్రలో చదువుకున్నాం. అవును. కానీ మనం కళ్ళ ముందు మనకు తెలిసిన తర్వాత అంతకంటే ఘోరాతి ఘోరాలు, నేరాలు, హత్యలు, దురాగతాలు, దోపిడీలు, దొంగతనాలు చేసినటువంటి పార్టీకి సంబంధించినటువంటి పార్టీ మీద, అధినాయకుడి మీద రఘురామకృష్ణరాజు గారు చేసింది ఆ పోరాటానికి ఏమాత్రం తీసిపోదని అయితే నేను చెబుతున్నాను. ఆ పార్టీలో ఉండి కనీసం వాళ్ళకి ఆయన పార్టీ నుంచి బయటికి పంపించేంత ధైర్యం కూడా లేకుండా పోయింది. గమనించారా? అంటే అంత పిరికి వాళ్ళు, అధికారం చేతిలో లేకపోతే వాళ్ళంత పిరికి వాళ్ళు ఇప్పుడు మీకు కనపడతానే ఉంది కదా. కాబట్టి ఆయన చేసిన పోరాటానికి మనం ఏ విధంగా ఎన్ని విధాల ఆయన పొగిడినా కూడా తప్పులేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అంశాల వారీగా బయటకు వచ్చి ప్రజలతో సమావేశాలు పెట్టుకొని మాట్లాడి బహిరంగ సభల్లో చెప్పారేమో కానీ నిత్యం ప్రతిరోజు, ఏ రోజు కూడా పండగ అని లేకపోతే వేరే వేడుకలని ఏది కూడా దూరం కాకుండా ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద, దోపిడీల మీద, దొంగతనాల మీద, హత్యల మీద ప్రజలకి వివరిస్తూ చైతన్యపరిచినటువంటి ఒకే ఒక వ్యక్తి రఘురామకృష్ణరాజు కాదంటారా ఇది? అవును. మరి అలాంటి వ్యక్తిని ఆ రోజు పైపెత్తి సావంతుల దాకా వెళ్ళాడు. చంపాలనే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఆయన పుట్టినరోజు నాడే ఆయన చంపాలని ప్రణాళిక రచించారు. ఆయన నియోజకవర్గంలో ఒక లోక్సభ సభ్యుడై ఉండి ఆయన నియోజకవర్గంలో తిరగనీయకుండా చేశారు. ఎవరితో రోజుకొక ఆయన మీద అభియోగాలు మోపుతూ నియోజకవర్గానికి రాకుండా చేశారు. దీనికి తోడు అంటే నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కార్తీక్ గారు, ఆయన మీద ప్రభుత్వం అంటే ఇక్కడ వాళ్లే ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన ఏదైనా అభియోగం మోపితే దాన్ని తీసుకోలేదంటే ఒక అర్థం అంటూ ఉంది. కానీ లోక్సభాపతి తన లోక్సభ సభ్యుడికి ఇలాంటి జరిగిన తర్వాత కనీసం మాట మాత్రానికైనా సరే అలా విచారణ అధికారులను కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన వాడు కావచ్చు, ఆయన ఫిర్యాదు చేసిన వాళ్ళని పిలిచి వివరణ అడగకపోవడం నాకు ఇప్పటికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరేమన్నా అనుకోండి, అంతే కదా. ఆయన్ని ఏం రక్షించారు వాళ్ళు? ఆయన సభ్యుడిని లోక్సభాపతి ఏ విధంగా రక్షించాడు? కనీసం దాని మీద విచారణ కూడా జరపలేదు కదా. అంటే ఆ మాత్రం బాధ్యత లేదా వాళ్ళకి? అయినా సరే మళ్ళీ కూటమిలో ఆయన సభ్యుడయ్యాడు, ఈరోజు శాసనసభ్యుడయ్యాడు, ఉపసభాపతి అయ్యాడు. దాని గురించి ఈరోజు ఆయన ఫిర్యాదు గురించి సునీల్ కుమార్ కావచ్చు, మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఎత్తుకున్నారు, ఆ రోజు ఎందుకు ఈ పేర్లు ఇవ్వలేదు అంటే ఆయన ఆ రోజు ఇచ్చిన ఫిర్యాదును మీరు స్వీకరించారా? ఏదైనా విచారణ చేపట్టారా? దళిత కార్డు తీస్తున్నారు బయటికి. ఈ రోజు దళిత, ఇంకోటి మామూలుగా ఆయన దళిత కార్డు బయటికి తీసుకొచ్చాడు. చాలా మంది, నాతో సహా చాలా మంది ఇంకా ఎందుకు వాళ్ళని విచారించలేదు, అదుపులో తీసుకోలేదని చెప్పి భావించారు. దానికి సంబంధించిన నిదానంగా పనులు జరుగుతానని, ఆలస్యం అయితే అయిందే తప్ప శిక్షలు అయితే మాత్రం పడకుండా ఉండవనేది నేను భావిస్తున్నాను. నిస్సందేహంగా శిక్షలు పడతాయి వాళ్ళకి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, సునీల్ కుమారు, పిఎస్ఆర్ ఆంజనేయులు, జగన్మోహన్ రెడ్డి, విజయపాలు, ప్రభావతి, అవును, 5గురు దాంట్లో నిందితులు. అవును. 6వ అతను ఈ రోజు తులసిబాబు వచ్చి జాయిన్ అయ్యాడు. ఇంకా ఎంతమంది వచ్చి దాంట్లో కలుస్తారో చూడాలి. ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తున్న కొద్దీ జరుగుతూ ఉంటుంది. విచారణ వచ్చినప్పుడు కొత్త పేర్లు బయటకు వస్తాయి, వాళ్ళ మీద విచారణ మొదలవుతాయి. ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు చెప్పారు అంటే
ఆయన ఆధారాలు లేకుండా చెప్పడం. ఉమ్, ఆయనకి ఉప్పందితేనే చెబుతాడు. అందుట్లో ఎలాంటి అనుమానమే లేదు. నిస్సందేహంగా నాకు తెలిసి మార్చి లోపే ఉమ్. జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నావయ్యా రా రా ఆంధ్ర రాష్ట్రం పిలుస్తుంది. మార్చి లోపు అంటే ఫిబ్రవరిలో, మార్చి లోపు మార్చి లోపు. ఆంధ్ర రాష్ట్రం పిలుస్తోంది. ఆంధ్ర రాష్ట్ర సిఐడి వాళ్ళు మీకు తాకీదులు ఇచ్చారు. ఉమ్, వచ్చి మీరు విచారణకు సహకరిస్తారా? ఉమ్. మీరు అన్నట్టు ఎత్తుకెళ్ళాలా? ఉమ్, మీరు నేర్పిన విద్యే కదా నీరజాక్ష. ఉమ్. కాబట్టి అని చెప్పని వీళ్ళు ఆయన నిస్సందేహంగా కోర్టుకే పోడు, పోలీసులు పిలిస్తే వస్తారా సార్? ఆ? కోర్టుకే పోడు, పోలీసులు పిలిస్తే వస్తారా? ఎందుకు రాడు? ఉమ్, న్యాయస్థానాలకు ఏదో ఒక వంక చెప్పొచ్చు. ఉమ్. పోలీసులకి ఏం చెబుతాడు? అక్కడ కూడా వంకలు చెప్తాడు. వంక చెబితే కుదరదు కదా. ఒక పర్యాయం, రెండో పర్యాయం, మూడో రోజు ఆయన అన్నట్టు ఎత్తుకెళ్తారుగా. ఉమ్, ఎత్తేసారు. ఉమ్, అదే అంటారు రేపు పొద్దున వీళ్ళు కూడా. ఉమ్, ఒక పర్యాయం, రెండు పర్యాయాలు తాగీదులు ఇస్తారు. సమాధానం రాలేదనుకోండి ఎత్తుకొచ్చేస్తారు. ఉమ్. అందుట్లో జరిగేది అది. జిల్లా పర్యటన పెట్టుకున్నాను, అది పెట్టుకున్నాను. ఎప్పటి నుంచి చెప్పారు మీకు ఆ మాట? ఎప్పుడో సంక్రాంతి తర్వాత అన్నారులేండి. అంతకుముందు ఉమ్, అంతకుముందు ఉమ్, డిసెంబర్ 11వ తారీఖు, డిసెంబర్ 21వ తారీఖులు, 27వ తారీఖులు, అన్ని తారీఖులు పోయినాయి కదా. ఉమ్, జనాల్లోకి వచ్చి కలిసి మాట్లాడి వాళ్ళతోటి సంప్రదించే ధైర్యం అంటూ ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఉమ్, లేదు. ఉమ్, కాబట్టి ఇలా మాటలు మారుస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుందో అయితే నేనైతే భావించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు చెప్పింది వాస్తవం, జరుగుతుంది, జరగబోతుంది. అందుట్లో మీకు ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఉమ్, విచారణకు పిలుస్తారు. ఉమ్, విచారణకు పిలిచిన తర్వాత అతను చెప్పుకోలేకపోతాడు. ఉమ్, అదుపులో తీసుకుంటారు. న్యాయస్థానానికి అప్పచెబుతారు. న్యాయస్థానం శిక్ష వేస్తుంది. ఉమ్. ఇందుట్లో మీకు ఎలాంటి సందేహం కూడా లేదు. అంటే ఆయన మీద నమోదయ్యి అరెస్టు జరిగే ఫస్ట్ కేసు రఘురామకృష్ణరాజే కావచ్చు. నిస్సందేహంగా అవుతుంది. ఇది ఉమ్, ప్రారంభం. ఉమ్. అంటే ఇప్పుడు కాదు, ఇది ఛాలెంజ్, రివర్స్ ఛాలెంజ్ అన్నది ఏది? రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న రివర్స్ ఛాలెంజ్. నిస్సందేహంగా అనుమానం ఏముంది? తనని ఇబ్బంది పెట్టారు కాబట్టి, తనని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిని రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు జైల్లో పెట్టబోతున్నారు, పెట్టించబోతున్నారు. రఘురామకృష్ణరాజు గారు ఏ తప్పు చేయకుండా ఆయన ఇబ్బంది పెట్టారు. ఉమ్, తప్పు చేసిన ఆయనకు శిక్ష పడకుండా ఎట్లా చెప్పండి కట్టవారు? ఉమ్, తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలా వద్దా? ఉమ్. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని శిక్షించారు? కాబట్టి శిక్షిస్తున్నారు. ఉమ్, కాబట్టి శిక్ష అయిపోతున్నారు. ఉమ్, తప్పు చేశావు, ఉమ్, చేయించావు. ఉమ్, చేసిన వాడికంటే చేయించినాడిది పెద్ద నేరం. ఉమ్. అప్పుడే వీడియో కాల్స్ కూడా చూసారట ఎవరో. నిస్సందేహంగా ఉమ్, ఆయనే చూశాడనే కదా రఘురామకృష్ణరాజు గారు చెప్తుంది. ఉమ్, ఇంకా చూసిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఆయనతో పాటు కూర్చొని. ఉమ్, అనుమానం ఏముంది దాంట్లో? ఉమ్, ఒకటి మాత్రం నిజం, రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఒక లోక్సభ సభ్యుడికి ఆ రోజు ఇలా జరిగితే ఆయనకి ఎంత అన్యాయం జరిగింది, ఆయన్నే సరిదిద్దుకునే అవకాశం, ఆయనకి న్యాయం చేసే అవకాశం ఉండా కూడా చేయట్లేదు ఈ పోలీసులు కావచ్చు, వీళ్ళు కావచ్చు. కాబట్టి సామాన్యుడికి ఎలా న్యాయం జరుగుతుంది అని చెప్పని ప్రజలందరూ భావించారు. ఒక నిజం సార్. ఎందుకంటే ఎంపీనని కాదు, సామాన్యుడిని స్టేషన్లో పెట్టి కొట్టినా తప్పే. చట్ట ప్రకారం నిస్సందేహంగా. చట్టాన్ని చేతిలో తీసుకునే అధికారం ఎవరికి లేదు, పోలీసులకు కూడా లేదు. కట్టవారు ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. ఉమ్, ఇప్పుడు నేను ఒక నేరం చేశాను అనుకోండి, ఉమ్, నన్ను తీసుకెళ్లి టిఫినీలు కాపీలు పెట్టి ఉమ్, తేనీరు ఇచ్చేసి బిర్యానీ నాయనా నువ్వు పెట్టి. పలానా చేసావా అంటే నేను ఎందుకు చేశానండి అంటాడు. ఉమ్, అంటే బయటికి పంపిస్తారు కదా. ఉమ్, కాబట్టి పోలీసులు కొన్ని చట్టంలో కొన్ని ఇచ్చారు వాళ్ళకి వెసులుబాట్లు. దాని ప్రకారం వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు. అన్ని చట్ట ప్రకారం జరిగితే న్యాయం జరగదు జనాలకి. ఉమ్. అంటే అట్లా రాజ్యాంగ ఉల్లంఘన జరగకూడదు కదా. రాజ్యాంగం వల్ల అంటే దాంట్లో కూడా ఇప్పుడు అదే నేను చెప్పేది, అవతల వ్యక్తులు ఎంపీని పట్టుకొని గుండెల మీద కూర్చొని కొట్టి చంపేంత పరిస్థితి క్రియేట్ చేయటం అంటే అది రాజ్యాంగ ఉల్లంఘన కదా సార్. నిస్సందేహంగా ఉల్లంఘన. మరి అలాంటి వాళ్ళకి రాజ్యాంగంలో ఇచ్చిన వెసులుబాటు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఉమ్, వాళ్ళు ఏంటి దాంట్లో అంటే నేరస్తుడిని ఎలా శిక్షించాలో రాసిన వాళ్ళు నేరానికి అంగీకారం తెలిపే ముందు వాదనలు చేసుకునే హక్కు కూడా ఇచ్చింది కదా. అవును. దాన్ని అలుసుగా తీసుకొని వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు కదా. ఉమ్, కాబట్టి అలాంటి వాళ్ళని రానాయణ బతిలాడి బామాలి నాకు నిజం చెప్పండి చెప్పరు కదా. వాళ్ళు చెప్పించే బాధ్యత పోలీసులది. ఉమ్, వాళ్ళ పందాలో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అన్యాయంగా రఘురామకృష్ణరాజు గారిని ఇలా చేశారో మనం ఎంత బాధపడుతున్నాము, రేపు పొద్దున వాళ్ళని చేస్తే అంత సంతోషపడాలంటున్నాను నేను. అలాంటి చేస్తారంటారు ఇప్పుడు. చెయ్యాలనే కదా కోరిక, ప్రజల కోరిక కూడా. ఏంటి మీరు కోర్టు జగన్మోహన్ రెడ్డి కూడా అటు కొట్టాలని కోరుకున్నారా ఏంది? శిక్ష ఎవరు ఒప్పుకోకపోతే ఒప్పుకున్నాడు అనుకోండి, న్యాయస్థానం ముందు ఒప్పుకున్నాడు అనుకోండి,
జరిగిందని చెప్పని ఇప్పుడు ఇవన్నీ కాదు సార్, జగన్మోహన్ రెడ్డి థర్డ్ డిగ్రీ జరగాలని మీరు కోరుకుంటున్నారా చెప్పండి? జగన్మోహన్ రెడ్డికి థర్డ్ డిగ్రీ జరగాలని మీరు కోరుకుంటున్నారా చెప్పండి? అతను దాకా వచ్చి రఘురామకృష్ణరాజుకి థర్డ్ డిగ్రీ జరిగిందని చెప్పి ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. ఉమ్, జగన్మోహన్ రెడ్డికి జరిగిన తప్పేం లేదని అందరూ కోరుకుంటున్నారు. నేను అందుట్లో వాడిని. ఓకే. అందుట్లో అనుమానం ఉంది. ఉమ్, ఒప్పుకోపోతే, నేరాన్ని అంగీకరించకపోతే, అదే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన, పార్టీకి ఏదైతే అధినేత ఆయన. మనిషే కదా, ఉమ్, అంటే గ్రహాంతరవాసి అయితే కాదు కదా. ఉమ్, గ్రహాంతరవాసా ఉమ్, కాదు కదా. ఉమ్. కాబట్టి ప్రజలందరి కోరిక కూడా అది. థ్యాంక్స్.